కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల 27న హైదరాబాద్ కు రానున్నారు. వచ్చి రాగానే నివేదికకు తుది రూపు ఇచ్చి 2-3 రోజుల్లోపు ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నెల 29 నుంచి 31 లోపు ఏ రోజైనా నివేదికను సమర్పించి విచారణ ముగిసినట్లుగా పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసి వెళ్లనున్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై గత ఏడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ వేయగా అదే ఏడాది ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రక్రియలో భాగంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 115 మంది కోర్టు విట్నెస్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 3 నెలల కిందటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరిపి పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు, మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.